వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి విమర్శించారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కూటమి నేతలతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలే రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. దానిని నిరసిస్తూనే ప్రజలు ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బ్లేడ్ బ్యాచ్లకు, మాఫియా దందాలకు రాజమహేంద్రవరం పెట్టింది పేరని పురంధరేశ్వరి ఎద్దేవా చేశారు. ఇక్కడ జరుగుతున్న ఇసుక మాఫియా వల్ల ఇసుక ధరలు భారీగా పెరిగిపోయి నిర్మాణ రంగం మీద ఆధారపడి బతుకుతున్న 35 లక్షల మంది రోడ్డున పడ్డారని మండిపడ్డారు. రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలో అన్ని రకాల సమస్యలు గుర్తించామని తెలిపారు. వీటన్నిటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని పురంధరేశ్వరి హామీ ఇచ్చారు. అది సకాలంలో పేదలకు అందవలేనటువంటి ప్రభుత్వం ఎంత అసమర్థ ప్రభుత్వం ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తారు, నా మేనిఫెస్టో ఏదైతే ఉందో అది నాకు భగవద్గీత కంటే, ఖురాన్ కంటే, బైబిల్ కంటే అతి పవిత్రమైనది. దానిలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను సంపూర్ణంగా నిర్వర్తిస్తాను అని చెప్పి వారు చెప్తారు. ఇవాళ నేను ప్రశ్నిస్తున్నాను, మీరు మీ మేనిఫెస్టోలో దశల వారీ మద్యపాన నిషేధం అని చెప్పి మీరు వాగ్దానం చేశారు ప్రజలకి. ఏమైంది? మద్యపాన నిషేధం కాదు కదా, నాణ్యత లేనటువంటి మద్యాన్ని ఇవాళ తయారు చేసి పేదల చేత తాగించి వారి జీవితాలతో చెలగాడు మాడేటువంటి ప్రభుత్వాన్ని మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. మాధ్యమంగా చేసుకుని మేము మా జేబులు నింపుకుంటాం అనేటువంటి ఆలోచన ధోరణి, మనం దాన్ని స్వాగతిస్తామా అని చెప్పి సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా వారు మేనిఫెస్టోలో వాగ్దానం చేశారు, 2.5 లక్షల ఉద్యోగాలు మన బిడ్డలకి, ప్రభుత్వోద్యోగాలు మన బిడ్డలకి ఇస్తామని చెప్పి వారు వాగ్దానం చేయడం జరిగింది. ఇవాళ నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంతమంది బిడ్డలకి మీరు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి సభాముఖంగా నేను వారికి వేస్తున్నటువంటి ప్రశ్న అని చెప్పి వారు చెప్తున్నారు. కానీ వారికి సైతం సరి అయినటువంటి జీతం లేకుండా ఆనరేరియం అని చెప్పి, ఎందుకంటే వాలంటీర్ పేరు పెట్టాం కదా అని చెప్పి వారు వారి భవిష్యత్తును కూడా అంధకారం చేస్తూ ఇవాళ వాలంటీర్ చేతి కూడా బలవంతంగా రాజీనామాలు చేయించి పార్టీకి పని చేయించుకునేటువంటి పరిస్థితిని ఇవాళ రాష్ట్రంలో చూస్తుంది. అయోధ్యలో రాముడి ఆలయాన్ని నిర్మించిన ఘనత మోడీ ప్రభుత్వానిదని అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసింది కేంద్ర ప్రభుత్వమేనని వివరించారు. వైఎస్ జగన్ పరిపాలనలో బీసీలకు అన్యాయం జరిగిందని, ఎస్సీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా జనసేన అభ్యర్థి బలరామకృష్ణను గెలిపించాలని ఆమె కోరారు. ఇది న్యాయమా? అది మాత్రమే కాదు, వారు మహిళల రక్షణకని చెప్పి నేను దిశ యాప్ని నేను తీసుకుని వచ్చాను అని చెప్పారు. ప్రతి మహిళకి మొబైల్ ఫోన్ ఉంటుంది, దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు దిశ యాప్ ఓపెన్ చేసి ఫోన్ ఊపితే చాలు, మీరు ఇబ్బందుల్లో ఉంటే పోలీసులు మీకు రక్షణకు వచ్చేస్తారని చెప్పి చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్కి కూతవేటు దూరంలో ఎస్సీ మహిళపై ఘోరాతి ఘోరంగా అత్యాచారం చేసి చంపేస్తే ఆ మహిళా కుటుంబానికి నేటి వరకు కూడా న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దిశ వాగ్దానం ఏమైంది అని చెప్పి మహిళల తరఫున నేను వారికి వేస్తున్నటువంటి ప్రశ్న. కార్డు కోసం చాలా చేసి, జన్ధన్ యోజన కావచ్చు, మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, ఇళ్ల నిర్మాణం కావచ్చు, మాతృత్వ వందన యోజన, సురక్షిత్ యోజన కావచ్చు, ఇంద్రధనుష్ యోజన కావచ్చు, సుకన్య సమృద్ధి యోజన కావచ్చు, బేటీ బచావ్ బేటీ పడావో కావచ్చు, ఇవన్నీ కూడా మహిళా సాధికారిని దృష్టిలో పెట్టుకోవడం మాత్రమే కాకుండా మహిళల్ని లక్షాధికారిని చేయాలి అనేటువంటి ఆలోచనతోటి నిన్న మొన్నటి వరకు ఈ స్వయం సమూహ సంఘాలు ఏవైతే ఉంటాయో డ్వాక్రా సంఘాలు, వారికి 2 లక్షల రూపాయలు ఇంతకు ముందు లోన్ లభిస్తే ఇవాళ 20 లక్షల వరకు వెచ్చించినటువంటి ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఈ కార్యక్రమానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి రామకృష్ణ, కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చిట్టూరి రవీంద్ర, బీజేపీ నాయకులు ఏపీఆర్ చౌదరి, నీరుకొండ వీరన్న చౌదరి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు హాజరయ్యారు.